స్వరాలు నేను చెప్పినట్టు వింటావా లేదా? నేను వినను. 50s లో చిన్నపిల్లల బిహేవ్ చేయకు. yes I am always kid. I know you are always kid. అందుకే ఎప్పుడు నా మాట వినవు. వెళ్ళి పడుకో. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నేను ఎప్పుడు పడుకోవాలో నాకు తెలుసు. ముందు నువ్వు టైంకి పడుకో. స్వరాలు అనవసరంగా గొడవ పెంచుకో. నా గారి కోపం వచ్చిందంటే స్టాప్ ఇట్ ప్లీజ్ జస్ట్ స్టాప్ ఇట్. పార్టీలో గొడవ, షాప్ లో గొడవ, ఇంటికి వస్తే ఇక్కడ గొడవ. ఇగోతో ఇలా రోజు గొడవ పడుతూ ఉండకపోతే మా అమ్మ నాలాగా మీరు డివోర్స్ తీసుకోవచ్చు కదా. I'm just so sick and tired of this. పూజ, నువ్వు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా. నువ్వు మా మధ్యన గొడవలే చూస్తున్నావు కానీ దాని వెనుకున్న ప్రేమని తెలుసుకోలేకపోతున్నావమ్మా. నాతో అది గోల్డ్ కొనమని గొడవ చేయట్లేదమ్మా. నన్ను బీపీ టాబ్లెట్లు వేసుకోమని గొడవ చేస్తాను. నేను దాంతో నన్ను వదిలిపెట్టేమని గొడవ చేయట్లేదమ్మా. దాని ఒంటికి ఏసీ పడదు, అది ఆఫ్ చేసేయమని గొడవ చేస్తున్నాను. మాకు పిల్లలు లేరన్న బాధని ఇలా పిల్లల్లా పోట్లాడుకుని మర్చిపోతున్నామమ్మా. ప్రేమ అంటే ఒపీనియన్ లేని నీకు ప్రేమ గురించి తెలియదమ్మా. ఒక వ్యక్తితో స్నేహం అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ప్రేమ అనేది మనకు తెలియకుండానే పుడుతుంది. సృష్టిలో మరణించిన వాడు ఉండడు, ప్రేమించిన వాడు ఉండడు. స్కూల్ ఏజ్లో, కాలేజీలో, టీనేజ్లో, ఓల్డ్ ఏజ్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరితోటి ప్రేమలో పడి తీరుతారు. మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోవడం మనిషి మూన్ మీదకి వెళ్ళినంత కష్టమేం కాదమ్మా. అది తెలిసిన వాళ్ళు లవ్ అంటారు, తెలుసుకోలేని వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటారు. నిజమైన ప్రేమ కంటికి కనిపించదమ్మా. దాన్ని మనసుతో చూడాలి. అలా చూడాలంటే మనసులో ప్రేమ ఉండాలి.